ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబములు మిమ్మలను చూడడం నాకు సంతోషం. ఈ భూమి మీద మనకు ప్రభు బిడ్డలకు ఒకరిని ఒకరము కలుసుకోవడమే కదా సంతోషం. ఆ సంతోషముకై ప్రభువుకు స్తోత్రం. ఈ కడవరి దినాలలో ప్రభువు ఇచ్చినటువంటి ఒక కృపా పరిచర్య, ప్రతి ఉదయం పరిశుద్ధాత్మునితో అనే క్లుప్త సందేశము ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం. అనేక ఆత్మలు బలపడుతున్నారు. నా ఆశంతా ఏమిటి తెలుసా? మీరంతా సంతోషముగా ఉండాలి. మీరు దేన్ని గురించి దిగులు పడకూడదు, చింతించకూడదు, సోలిపోకూడదు. ఎదుటి వారిని తట్టి లేపేటువంటి వారుగా మీరు మారాలి. అదే నా ఆశ. ఏదో ఒక నష్టమో కష్టమో వేదనలో ఉంటే మీరు సోలిపోవద్దు. మీకు ఒక గొప్ప ఆశీర్వాదం వేచి ఉంది. దేవుడు ఈ దినమందు సజీవుడు. సరే, ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే 1 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును గూర్చే ఈ దినాలలో దేవుడు బోధిస్తున్నాడు. ఎందుకో తెలియదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకవైపు ధరలు తారుమారు, ఆర్థిక ఒడుదుడుకులు, ఇంతకుముందే ప్రపంచము ఈ తెగులును బట్టి భయంకరమైనటువంటి దిగజారిపోయి మరలా పైకి లేచి వచ్చేటువంటి దినాలలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు విస్తారమైనటువంటి ప్రజలు చనిపోయి పలు విధములైనటువంటి నష్టములను ఎదుర్కొన్నాం. ఆర్థిక సంక్షోభములో పడిపోయాము. దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలుసు. అయితే ఒకటి మీరు ఆలోచించాలి ప్రియులారా, ఇలాంటి ఆర్థిక సంక్షోభం ఒడిదుడుకులు వచ్చినప్పుడు మన హృదయం కలవరపడుతుంది. అద్దెకు ఎలాగూ చెల్లించాలి, నా మోటార్ సైకిల్ తీశాను, నెల నెల ఎలాగూ కంతు చెల్లించాలి, ఇంకా వీటిని అధిగమించి కొంత అప్పు ఉంది, నాకు 2 నెలలుగా కరెంటు బిల్లు కట్టలేదు, ఏం చేయాలి? ఒకే ఒకటి చెప్తున్నాను ప్రియులారా, వీటన్నిటినీ ఒక నోటులో పేపర్లో రాసుకొని, ప్రభువా మీరే జవాబు, యేసయ్యా మీరే నాకు జవాబు. నాకు తెలుసు మీ యొద్ద నుంచి వచ్చే జవాబు ఎప్పుడు నెగిటివ్గా ఉండదు, పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రియుడా, నీ ఆత్మవర్ధిల్లుచ ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు ఉండాలని కోరుచున్నాను. 3వ యోహాను 2వ వచనములో యోహాను రాసింది నేను చదువుతున్నాను అని మీరు స్తోత్రము చెల్లిస్తూ ఉండండి. విశ్వాసము వలన పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు, ఇంకా ఈ దినాలలో జీవిస్తున్నటువంటి గొప్ప దైవజనులు ఎన్ని అద్భుతాలు పొందుకున్నారు కదా. ఎందుకని మిమ్మల్ని అడిగితే ఎన్నో ఆశీర్వాదములు ప్రార్థన చేసి పొందుకున్నారు కదా. కనుక ఈ కార్యము ప్రభు చేస్తాడు. ఈ కార్యం ప్రభు వల్లనే కలిగినది అన్నట్లుగా మీరు చెప్పాలే తప్ప, మా అత్తగారి ద్వారా, మా అన్న ద్వారా వచ్చింది, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. ఒకవేళ అలాంటి మనుషుల ద్వారా మనకు ఏదైనా సంపద రావచ్చు, కానీ దానికి మూల కారణం ఆయనే కదా. వాళ్ళని అడగలేదే, మనం ఆయన వైపు చూసి ప్రార్థించాం. ప్రభు తలుపు తట్టి ఇచ్చేలాగా చేస్తున్నాడు. ఇదే విశ్వాస జీవితం. దీన్నే మీరు చూడబోతున్నారు. కనుక ఈరోజు ఉంటున్న పరిస్థితులను చూసి మీరు కలవరపడవద్దని ప్రవచనముగా చెప్పుచున్నాను. సరేనా? నోరు తెరచి అవిశ్వాసపు మాటలు పలుకోవద్దు. ఖచ్చితముగా యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రియులారా, జార్జ్ ముల్లర్ అనబడిన గొప్ప దైవజనుని గురించి మీరు విన్నారు కదా. ఒక పెద్ద అనాథాశ్రయం నడిపిస్తున్నాడు. ఒకరోజు ఉదయం పిల్లలకు ఆహారం లేదు. అయితే నమ్మకముతో ఆ యొక్క భోజనపు బల్ల దగ్గరికి ప్లేట్లన్నీ తీసుకొని రమ్మని చెప్పారు. పిల్లలు తెచ్చారు. పిల్లలకు తెలియదు ఆహారము వంటశాలలో నుంచి వస్తుందనుకున్నారు. దేవుని సేవకుడు దేవుని వైపు చూసి పోరాడి ప్రార్థించేటప్పుడు ఒక వ్యాన్ వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది. ఏమిటని చూస్తే ఆ లోడు రొట్టెలతో వెళుతూ ఉంది. అవి పాడైపోయి, దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దాన్ని తీసుకొచ్చి రిపేర్ చేసే లోపు ఆ లోడులో ఉన్నటువంటి ఆ వస్తువులు సరైనటువంటి సమయానికి ఉపయోగించడానికి కుదరదు. వెంటనే ఆ అనాథ ఆశ్రయము దగ్గరికి వచ్చి తలుపు తట్టే శబ్దం, ఆ దైవజనుడు వెళ్ళి తలుపు తెరవగా డ్రైవరు తన సమస్యను చెప్పి, దయచేసి ఇక్కడ ఉన్న రొట్టెలన్నీ తీసుకుంటారా అని అడిగారు. చూశారా అద్భుతం? అదే దేవుడు ఈరోజు మీ ఇంట్లో నివసిస్తున్నాడు. ఆమెన్. నేను నమ్మువానిని
నేను ఎరుగుదును. ప్రార్థించుదాం. మా పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసు రాజా, ఇప్పుడు దరిద్రపు ఆత్మను వెళ్ళగొట్టి మీ బిడ్డల యొక్క ఆర్థికములో, బ్యాంక్ బ్యాలెన్స్ లో ఒక అద్భుతము జరుగునట్లు ప్రార్థిస్తున్నాను. ఆటంకములను గద్దిస్తున్నాను. అవిశ్వాసపు ఆత్మలను తరుముచున్నాను. అద్భుతములను పొందుకుంటున్నాను. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. అనేకులకు షేర్ చేయాలి. హిందీ భాష కొరకు ప్రార్థించాలి. ఆ ప్రజలు ప్రభువును తెలుసుకోవాలి. ప్రభు సహాయం చేస్తాడు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.